బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 41. అషహీద్. అల్లాహ్ అషహీద్ అంటే ప్రతి దానికి సాక్ష్యంగా ఉండేవాడు. ప్రతి చోటిని, ప్రతి ప్రాణిని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సాక్షులెవరని మనం మన నిత్య జీవితంలో అడుగుతూ ఉంటాం. న్యాయస్థానాల్లో కూడా సాక్ష్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనిషి డబ్బుకు ఆశపడి లేక నిజం చెబితే ఎదుటివారు తనని హతమారుస్తారని బెదిరించడం వలన సాక్ష్యాన్ని కింద మీద చేయొచ్చు. దాని ఆధారంగా మనం న్యాయస్థానంలో ఓ కేసును సునాయాసంగా గెలవచ్చు. దీని వలన దోషులు నిర్దోషులుగా నిరూపించబడతారు. ఇదే నేడు ఎక్కువగా జరుగుతుంది. ఒక నిజాన్ని అంటే సాక్ష్యాన్ని తల్లక్రిందులు చేయగలం ఈ లోకంలో, కానీ పరలోకంలో అంతా బయటపడుతుంది. తీర్పు దినాన స్వయంగా తన అవయవాలే మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాయి. తనకున్న బలం చేత మనిషి ఈ లోకంలో తన తప్పిదాలను ఒప్పిదాలుగా మార్చి ఈ లోకానికి చూపించవచ్చు. దానికి పత్రికలు, ప్రసార మాధ్యమాలు వంత పాడవచ్చు. అంత మాత్రాన అది నిజం అవుతుందా? అది ఎన్నటికీ కాదు. ప్రాపంచిక ప్రయోజనాలకు, ప్రలోభాలకు గురైన వ్యక్తులు, పత్రికలు, ప్రసార మాధ్యమాలు, చివరికి ప్రభుత్వాలు కూడా ఈ సాక్ష్యాన్ని, నిజాన్ని నొక్కేస్తున్నాయి. అన్యాయానికి ఎదురు తిరిగిన వారిని ఉగ్రవాదులని చిత్రీకరించి ప్రజల్లో ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నాయి. సమాజంలో బలహీనుడే ఎప్పుడూ బలవంతుల దౌర్జన్యాలకు బలవుతున్నాడు. అతను నిజం చెప్పినా ఈ సమాజం నమ్మదు. అనాదిగా జరుగుతున్న అన్యాయమే ఇది. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. అలాగే సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. పెద్దవాళ్ళు పేదలపైన తమ ఆగ్రహాన్ని, కోపాన్ని వ్యక్తం చేయగలరు. ఇదంతా ఈ లోకంలో చలామణి అవగలదు. కానీ పరలోకంలో ఈ దౌర్జన్యాలు సాగవు. అల్లాహను వదిలి తాము పూజించిన విగ్రహాలు కూడా ఆనాడు నరకానికి ఇంధనంగా మారక తప్పదు. మిథ్యావాదులు వాదాలు మటుమాయమయ్యే తీర్పు దినం తప్పక రాబోతుంది. వారి ఆటలు కట్టించి నరకంలో పడవేసే సమయం తప్పక వస్తుంది. ఆ రోజు సత్యం అసత్యంపై ఆధిపత్యం వహిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాను నమ్ముకున్నవారు, అల్లా వచనాలకు ఈ లోకంలో సాక్షులుగా ఉన్నవారు పరలోకంలో శాశ్వత స్వర్గ సౌఖ్యాలలో తేలియాడుతారు. విశ్వసించిన వారు, యూదులుగా మారినవారు, సాబియీలు, క్రైస్తవులు, మజూషీలు, అగ్ని పూజారులు, షిర్కు చేసిన వారు, వారందరినీ గురించి అల్లాహ్ ప్రళయం నాడు తీర్పు చెబుతాడు. దివ్య ఖురాన్ 22:17.